వరంగల్ 1000 స్తంభాల ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తులు రుద్రేశ్వరునికి అభిషేకాలు, అర్చనలు చేస్తున్నారు. దీనికి సంబంధించి వివరాలు రంగనాథ్ మనకు అందిస్తారు. చారిత్రక 1000 స్తంభాల దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మనం చూడొచ్చు, భక్తజనం ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వస్తుంది. స్వామివారికి అభిషేకించడానికి, అర్చించడానికి ఇక్కడికి వస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడ పునర్నిర్మాణమైన కళ్యాణ మండపాన్ని కూడా ప్రారంభించడం, తెల్లవారుజాము నుంచే మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలతో పాటు వివిధ రకాల అభిషేకాలు ఇక్కడ జరుగుతున్నాయి. స్వామివారిని ఇవాళ రాత్రి లింగోద్భవ సమయాన రుద్రాలతో అభిషేకిస్తారు. సో మనతో పాటు ఆలయ అర్చకులు మణికంఠన్ ఉన్నారు. చెప్పండి, ఏంటి ప్రత్యేకత? ఈశ్వరో ఐశ్వర్య. ఈ రోజు ప్రాతకాలంలో 3 గంటలకు సుప్రభాత సేవ, గణపతి పూజ, తదనంతరం అఘోర పాశుపతం నిర్వహించడం జరిగింది. ఇప్పటివరకు సుమారు 30,000 పైచిలుకు మంది భక్తులకు సామూహికంగా రుద్రాభిషేకం నిర్వహించాము. తదనంతరము సాయంత్రం 6 గంటలకు శివ కళ్యాణము మన క్షేత్రంలో శ్రీశైల క్షేత్రంలో చేయడం అనేది ఆనవాయితీగా వస్తున్నది. అలాగే శివరాత్రి అంటే 2 చాలా విశేషం. ఒకటి ఏంటంటే లింగోద్భవము, ఇంకోటి జాగరణ. ఏదైతే మన లింగ రూపాన్ని మనం పూజిస్తున్నామో అది రాత్రి 12 గంటలకు లింగం ఉద్భవించినది. కాబట్టి ఆ సమయాన 111 రుద్రాలతోని మహారుద్రాభిషేకము. అలాగే ప్రత్యేకించి జాగరణ ఎందుకు చేయాలి? మనం సంవత్సరంలో చేసినటువంటి ఎన్ని పాపపుణ్యాలు కూడా తొలగిపోవడానికి ఈ ఒక్కరోజు నిద్ర లేకుండా ఉంటే దాని యొక్క మన పాపభీతి అనేది పోతున్నది మన శివపురాణం చెబుతున్నాం. అలాగే దానికి అనుకూలంగా మన దేవాలయంలో ఈసారి శివరాత్రి చాలా ప్రత్యేకదాయకము. స్తంభాల దేవాలయంలో 1000 స్తంభాలు ఎక్కడున్నాయి? 400 స్తంభాల కళ్యాణ మండపము, 600 స్తంభాల దేవాలయం. కాబట్టి ఆ 400 స్తంభాలు 2006లో తీశారు. ఈ రోజు శివరాత్రి పర్వదినం ఆ శివుడు నిర్ణయించాడు, రుద్రేశ్వరుడు. కాబట్టి ఈ రోజు దాన్ని ప్రారంభించుకోవడం కూడా జరిగినది. ఈసారి ఆదివారం అమావాస్య కలిసి వచ్చింది. ఆ రోజు పితృదోషాలు తొలగిపోవడానికై ప్రత్యేకించి 50 కిలోల పెరగడంతో అన్నపూజ, అన్నదానము. అలాగే చివరి రోజు మనకు సోమవారంతో ముగించడం జరుగుతుంది. అంటే 1000 స్తంభాల దేవాలయంలో శివరాత్రి వేడుకల వైభవం ప్రధానంగా ఒకవైపు శివనామ స్మరణ, మరోవైపు శివరాత్రి ఉపవాసం, శివరాత్రి జాగారం, ఈ 3 కూడా ప్రధానంగా చెప్పుకునే నేపథ్యంలో శివరాత్రి వేళ ఇక్కడ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు జరుగుతున్నాయి. ప్రధానంగా లింగోద్భవ సమయంలో అత్యంత ప్రాధాన్యంగా స్వామివారిని రుద్రాలతో 108 రుద్రాలతో ఇక్కడ అభిషేకిస్తారు. సో అది చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సో దీని మొత్తం శివరాత్రి వేళ స్వామివారిని దర్శించడానికి, అభిషేకించడానికి ఇక్కడికి వస్తున్న జనంతో 1000 స్తంభాల దేవాలయం అంతా కూడా కిటకిటలాడుతుంది. ఒక్క 1000 స్తంభాల గుడే కాదు, మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రధాన శివాలయాలన్నీ కూడా శివనామస్మరణకు మారుమోగుతున్నాయి. కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానం, రామప్ప దేవాలయం, భోగేశ్వర స్వామి దేవస్థానం, పాలకుర్తి సోమేశ్వరాలయం, కురువి వీరభద్ర స్వామి దేవస్థానం, ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానం, ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం కాకతీయుల కాలంలో వెలిసిన శివాలయాలు, అంతకుముందు వెలిసిన శివాలయాలు కూడా శివనామస్మరణతో మారుమోగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.